ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నార్తులకు అభాగ్యులకు నారాయణ సేవా సంస్థ చేయూత. మధ్యతరగతి ప్రజలు చిరు వ్యాపారులకు ఊరట, తగ్గనున్న పన్ను భారం. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అందుబాటులోకి ఉచిత హైస్పీడ్ వైఫై. గుండె చికిత్స, క్యాన్సర్ థెరపీకి జెల్ని అభివృద్ధి చేసిన కెనడియన్ పరిశోధకులు. అమెరికాలో పెద్దలు తమ జీవితాన్ని అర్థవంతంగా గడపాలని భావిస్తున్నారు, సర్వేలో వెల్లడి. మానవ సేవే మాధవ సేవగా భావించి సామాజిక శ్రేయస్సే లక్ష్యంగా అన్నార్తులకు అభాగ్యులకు సేవ చేస్తుంది నారాయణ సేవా సంస్థ. భారతదేశంలో ఉన్న వందలాది ఎన్జిఓ సంస్థల్లో అగ్రగామిగా నిలిచిన ఈ సంస్థ విదేశాలతో కలిసి దేశవ్యాప్తంగా మొత్తం 480 శాఖలకు పైగా కలిగి నిత్యం మానవ సేవలో తరిస్తుంది. భారతదేశంలో ఉన్న వేలాది మందికి నిత్యం ఆపన్న హస్తం అందిస్తుంది. అన్నార్తులకి ఆకలి తీర్చడం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అభాగ్యులకు వివిధ రూపాలలో సేవలందిస్తూ వారి జీవితాలకు ఒక కొత్త అర్థాన్ని, పరమార్థాన్ని ఇవ్వడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ వికలాంగత్వంలోని మూల కారణాలను కనుగొని దానికి అనుగుణంగా వికలాంగులకు ఉచిత శస్త్రచికిత్సలు చేయించడం, నిరుపేదలకు ఉచిత విద్య, ఆహారం అందించడం లాంటి సేవలు అందిస్తుంది. అలాగే కంటి చూపు, వినికిడి, మాటల లోపం ఉన్న వారికి ప్రత్యేక విద్యతో పాటు జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తుంది. వీటితో పాటు వికలాంగులకు వృత్తిపరమైన నైపుణ్యాల అభివృద్ధిపై కూడా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 1985 సంవత్సరంలో ఏ ఫిస్ట్ఫుల్ ఆఫ్ ఫ్లోర్ అనే దాతృత్వ కార్యక్రమంతో తమ సేవలను ప్రారంభించిన ఈ సంస్థ నేడు ప్రపంచవ్యాప్తంగా అన్నార్తులకు, అభాగ్యులకు, వికలాంగులకు ఒక గొప్ప సేవా సంస్థగా రూపుదిద్దుకుంది. ఈ సంస్థ చైర్మన్ కైలాస్ చంద్ర అగర్వాల్ ఈ గొప్ప సంస్థను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వికలాంగుల జీవితాలలో కొత్త వెలుగులను నింపుతున్నారు. కానీ అంతకుముందు ఉన్నట్టు కొద్దిగా ఇది మంచిగా అల్కాగా ఉంది. అది సార్ అల్కాగా ఉంది, మంచిగా ఫ్రీగా ఉన్నది, మంచిగా ఉంది. ఇంతకుముందు కన్నా ఇప్పుడు బాగున్నది, బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా తొందరగా పని చేయించి పెట్టారండి. చాలా బాగున్నది, బాగా చేశారండి. అప్పటికన్నా ఇప్పుడు బాగున్నది. मैं महेश अग्रवाल मुंबई से। आज हैदराबाद में हमने कैंप किया है, फिटमेंट कैंप। 851 विकलांग जो कि डिसेबल्ड है फिज़िकली, जिनका हाथ नहीं है या पैर नहीं है, उनके यहाँ हम हाथ या पैर जो भी है उनके नाप का बना करके हम फिट कर रहे हैं, ताकि जो वो उनका जीवन अभी तक दूसरों के सहारे चलता था वो खुद के पैरों पर खड़े होकर के अपना जीवन सामान्य रूप से बिता सके। नारायण सेवा पिछले 45 साल से ये कार्य कर रही है। 2 महीने पहले हमने यहाँ मेज़रमेंट कैंप लिया था, उसमें 1200 पेशेंट आए थे। उनमें 850 पेशेंट का सिलेक्शन हुआ हाथ और पैर लगाने के लिए, कुछ का ऑपरेशन के लिए सिलेक्शन हुआ, उनका ऑपरेशन के लिए उदयपुर भेज दिया। 2 महीने हमारा हाथ और पैर बनने में लगते हैं, वो आज यहाँ आकर के उनका फिटमेंट किया है। उनको यहाँ पर फिट करने के बाद उनको यहाँ पर चला करके दिखाएंगे, उनको फिजियोथेरेपी की ट्रेनिंग देंगे ताकि वो उसको एब्जॉर्ब कर सके। ये ऐसा महान सेवा का कार्य है। प्रकृति ने जिसको हाथ या पैर नहीं दिए हैं, नारायण सेवा प्रकृति की कमी को दूर कर रही है। మధ్యతరగతి ప్రజలకు, చిరు వ్యాపారాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ వర్గాలపై పన్ను భారాన్ని తగ్గించనుంది. దీంతో దాదాపు 8 ఏళ్ల తర్వాత జీఎస్టీ స్లాబ్ విధానానికి కీలక సవరణలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 4 స్లాబులు ఇకపై 2 స్లాబులకు పరిమితం చేయనున్నారు. దీంతో అనేక వస్తువుల ధరలు దిగివచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%, 28% స్లాబ్లు ఉన్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం ఉన్న 4 స్లాబ్ల స్థానంలో 5%, 18% అనే 2 స్లాబులు మాత్రమే కొనసాగనున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఉపయోగించే వస్తువుల్లో 99% ప్రస్తుతం 12% స్లాబ్లో ఉండగా 5% స్లాబ్లోకి మారనున్నాయి. అలాగే 28% స్లాబ్లో ఉన్న 90% వస్తువులు 18% స్లాబ్లోకి వస్తాయి. इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया, और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें।
हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया, राज्यों से भी विचार विमर्श किया। और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। बहुत बड़ी सुविधा बढ़ेगी। हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा। रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी। రైల్వే ప్రయాణికులకు శుభవార్త. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లో ఉచిత హై స్పీడ్ వైఫై అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ వంటి ప్రధాన స్టేషన్లతో పాటు చిన్న పట్టణాల స్టేషన్లో కూడా వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ వైఫై సేవలను రైల్టెల్ అనే ప్రభుత్వ సంస్థ నిర్వహిస్తోంది. ఉచిత హై స్పీడ్ వైఫై సౌకర్యం ప్రయాణికులకు అనేక విధాలుగా ఉపయోగపడనుంది. సినిమాలు, పాటలు, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆఫీస్ పనులు, అత్యవసర ఈమెయిల్స్, వీడియో కాల్స్ కూడా చేయవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మొబైల్ డేటా లేకపోయినా స్టేషన్లో ఉచితంగా వేగవంతమైన ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. కెనేడియన్ పరిశోధకులు చెక్క గుజ్జు నుండి తయారైన ఒక జెల్ ను అభివృద్ధి చేశారు. ఇది గుండె చికిత్స అలాగే క్యాన్సర్ థెరపీలో గొప్ప సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఇది వైద్య చికిత్సలలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చే అవకాశాలున్నాయి. కెనడాలోని పరిశోధకులు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా ఇతర సంస్థల సహకారంతో చెక్క గుజ్జు నుండి తీసిన ఒక బయోటెరియల్ జెల్ ని అభివృద్ధి చేశారు. ఈ జెల్ సహజమైన అలాగే పర్యావరణంలో సులభంగా కరిగిపోయే పదార్థం నుండి తయారవుతుంది. ఈ జెల్ ని సిఎన్సి లేదా సెల్యులోస్, నానో ఫైబర్స్, సిఎన్ఎఫ్ వంటి సూక్ష్మ కణాల నుండి తయారు చేస్తారు. గుండెపోటు తర్వాత గుండె కణజాలం దెబ్బతినడం సాధారణం. ఇది గుండె సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ చెక్క గుజ్జు జెల్ ఒక స్కాఫోల్డ్ లాగా పనిచేస్తుంది. ఇది దెబ్బతిన్న గుండె కణాలను పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. పరిశోధకులు ఈ జెల్ ని గుండెలో ఇంజెక్ట్ చేసి దెబ్బతిన్న భాగాలను బలోపేతం చేయడానికి, కొత్త కణజాలం పెరుగుదల ప్రోత్సహించడానికి ఉపయోగిస్తున్నారు. కెనేడియన్ పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ చెక్క గుజ్జు జెల్ వైద్య రంగంలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణగా భావించబడుతుంది. అమెరికాలో పెద్దలు తమ జీవితాన్ని అర్థవంతంగా గడపాలని భావిస్తున్నారని ఒక సర్వేలో తేలింది. అమెరికాలో 2000 మంది పెద్దలపై నిర్వహించిన అధ్యయనంలో పెద్దలు జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నారు. అర్థవంతమైన జీవనం, వారసత్వం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని పరిశోధనలు సూచిస్తున్నాయి. టాకర్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో 54% మంది అమెరికన్లు తమ ప్రపంచంపై సానుకూల ముద్ర వేయాలని కోరుకుంటున్నారు. 80% మంది తమ కుటుంబ సభ్యులపై మంచి ముద్ర వేయాలని భావిస్తున్నారు. 61% మంది చిన్న విషయాలను ఆస్వాదిస్తూ జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 53% మంది ప్రతిరోజు ఒక మంచి అనుభూతిని అనుభవించేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారు. అలాగే కుటుంబంతో గడిపే సమయం, జీవిత అనుభవాలను పంచుకోవడం, ఆత్మీయ సంబంధాలను ఏర్పరచుకోవడం, జీవితాన్ని ఒక బహుమానంగా భావించడం వంటి విషయాల గురించి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల అంశాలు, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.